నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య మరవక ముందే నిర్మల్లో కానిస్టేబుల్ పై దాడి కలకలం రేపింది. కానిస్టేబుల్ రెహమాన్ పై అన్వర్ అనే యువకుడు బ్లేడ్ తో దాడి చేశాడు. నిన్న సాయంత్రం బైక్ పై అనుమానాస్పదంగా వెళ్తున్న అన్వర్ ను కానిస్టేబుల్ రెహమాన్ ఆపి ప్రశ్నించాడు. దాంతో ఆగ్రహించిన అన్వర్ బ్లేడ్ తో తనను గాయపరుచుకొని కానిస్టేబుల్ పైన దాడి చేశాడు. అన్వర్ నుంచి తప్పించుకున్న కానిస్టేబుల్ సమీపంలోని ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చాడు. ఈలోపే అక్కడున్న యువకులు అన్వర్ ను బంధించి పోలీసులకు అప్పగించారు. ये निकला ये पूरा निकाल बुला खून उड़ रहा पहले तो एक नहीं खोलता सर, उसको बुला के सस्पेंड करा ना, मैं तो उसका मर्डर करता हूँ। ओके राइट क्या मर्डर कर तुम रवि रवि कर तुम मर्डर कर अगर मेरे ऊपर केस हुआ ना सर मजाक नहीं करूँगा। ये निकला ये पूरा निकाल बुला నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య మరవక ముందే నిర్మల్లో కానిస్టేబుల్ పై దాడి జరిగింది. కానిస్టేబుల్ రెహమాన్ పై అన్వర్ అనే యువకుడు బ్లేడ్ తో దాడి చేశాడు. నిన్న సాయంత్రం బైక్ పై అనుమానాస్పదంగా వెళ్తున్న అన్వర్ ను కానిస్టేబుల్ రెహమాన్ ఆపి ప్రశ్నించాడు. దాంతో ఆగ్రహించిన అన్వర్ బ్లేడ్ తో తనను గాయపరుచుకొని కానిస్టేబుల్ పైన దాడి చేశాడు. అన్వర్ నుంచి తప్పించుకున్న కానిస్టేబుల్ సమీపంలోని ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చాడు. ఈలోపే అక్కడున్న యువకులు అన్వర్ ను బంధించి పోలీసులకు అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, లక్ష్మీధర్గా అన్వర్ ఏదైతున్నాడో అతను వీరంగా సృష్టించిన అన్వర్ తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. నిన్న ఒక్కసారిగా కూడా నగరేశ్వర వాళ్ళలో అనుమానాస్పదంగా అన్వర్ కనిపించడంతో అటువైపు వెళ్తున్న కానిస్టేబుల్ రెహమాన్ అతన్ని ప్రశ్నించారు. నీ వివరాలు అడిగే క్రమంలో అతనిపై ఒక్కసారిగా దాడికి ప్రయత్నించారు. తనను తాను బ్లేడ్ తో కోసుకోవడంతో పాటు కానిస్టేబుల్ పైన కూడా దాడికి యత్నించాడు. దీంతో ఆయన పరుగున వెళ్లి ఇంట్లోకి వెళ్లారు. ఆ వెంటనే స్థానికులు గమనించి అన్వర్ ను బంధించారు. రెహమాన్ పోలీసుల సమాచారంతో పోలీసులు అక్కడ చేరుకొని అన్వర్ అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి కూడా అతను సైకిల్ గా మారి వీరంగా దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మొత్తానికి కూడా దీనికి సంబంధించి పోలీసు అధికారులు అరుణపై పోలీసు వ్యక్తులకి కేసులు నమోదు చేశారు. అతన్ని సంబంధించిన నేర చరిత్రపై కూడా ఆరా తీస్తా ఉన్నారు. లక్ష్మీధర్ మంత్రి, అయితే తనను తాను గాయపరుచుకోవడం తర్వాత కానిస్టేబుల్ మీద అటాక్ చేయడం అంటే అతని మానసిక స్థితికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు? సో దర్యాప్తులో ఇంకా ఏమైనా విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందా మీరు ఇప్పుడు అన్నట్టుగా గత నేర చరిత్రకు సంబంధించి? దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అయితే అన్వర్కి సంబంధించి వ్యసనాలకు బానిస అయినట్టు కూడా గుర్తించారు. వ్యసనాలకు బానిస కొంత ఘోరంగా సైకోలాగా ప్రవర్తిస్తున్నట్టు కూడా ప్రాథమిక విచారణలో తేలింది. దీని ఆధారంగా కుటుంబ సభ్యులను దానికి సంబంధించిన వారిని పిలిచి విచారిస్తా ఉన్నారు. మొత్తానికి కూడా రెహమాన్ చక్కచక్కంగా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆయన ప్రాణాపాయం తప్పిందని చెప్పవచ్చు. అన్వర్ కి సంబంధించి ప్రస్తుతం అతను చికిత్స కొనసాగుతుంది. చికిత్స అనంతరం మరింత వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. లక్ష్మీధర్. ఓకే మంతయ్య, థ్యాంక్ యూ. ये निकला ये पूरा निकाल खून उड़ रहा पहले तो एक नहीं खोलता सर, उसको बुला के सस्पेंड करा ना, मैं तो उसका मर्डर करता हूँ। ओके राइट क्या मर्डर कर तुम रवि रवि कर तुम उसका मर्डर कर अगर मेरे ऊपर केस हुआ ना सर मजाक नहीं करूँगा। ये निकला ये पूरा निकाल बुला खून उड़ रहा पहले तो एक नहीं खोलता सर, उसको बुला के सस्पेंड करा ना, मैं तो उसका मर्डर करता हूँ। ओके राइट क्या मर्डर